హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో ఈరోజు నేను అజయ్ గాడు మూవీ టీమ్తో ఉన్నాను. సో ఆ మూవీ టీం విశేషాలు ఏంటి అవన్నీ మనం అడిగి తెలుసుకుందాము. సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేసేద్దాము. హాయ్ సార్. మూవీ టీం అన్నాను కానీ ఇక్కడ మాత్రం ఒకలే ఉన్నారు, కానీ నేను నలుగురితో మాట్లాడాలి. సో ఒక ఫస్ట్ డైరెక్టర్గా ఈ స్క్రిప్ట్ ప్రయాణం అన్నది ఎలా స్టార్ట్ అయింది? సో యాక్చువల్లీ అంటే నాకు రైటింగ్ ఇంట్రెస్ట్ ఉండేది ముందు. సో బేసిక్గా రైటింగ్ అండ్ డైరెక్షన్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దాని తర్వాత స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మెల్లిగా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సో యాక్టింగ్ అవకాశాలు కూడా ఎక్కువ వచ్చాయన్నమాట. సో ఏదైనా వాట్ ఎవర్ ఐ వాంట్ టు బీ ఇన్ ద ఫిలిం. సో నేనైతే ఫస్ట్ వచ్చిన అవకాశాలు అయితే తీసేసుకున్నాను, ఛాన్సెస్ యూజ్ చేసుకొని. దెన్ స్లోలీ ఈ కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చాలా టైం ఉండేది కాబట్టి సో స్టోరీస్ అవన్నీ రాసుకొని పికప్ చేసుకొని వన్ ఫైన్ డే మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్తే అలా ఆన్ బోర్డ్ అయిందనమాట. వాళ్ళకి కూడా నచ్చి వాళ్ళు కూడా హెల్ప్ చేసి అందరూ హెల్ప్ చేసేసరికి ప్రాజెక్ట్ రిలీజ్కి రెడీగా ఉంది ఫైనలీ. ఓకే. సో ఈ స్టోరీ అంతా రాసుకునేటప్పుడు మీరు ఒకరిని ఊహించుకోవాలి హీరో క్యారెక్టర్ గా. మిమ్మల్ని మీరే ఊహించుకున్నారా లేకపోతే వేరే వాళ్ళని ఊహించుకున్నారా? లేదు, జస్ట్ ఒక క్యారెక్టర్ అజయ్ అనే క్యారెక్టర్ ఏదో ఒక నేమ్ పెట్టాలి కాబట్టి సో నా పేరే పెట్టుకొని నేను రాశాను. బేసిక్గా రాసిన తర్వాత ఇది ఎప్పుడైతే స్టోరీ అలా ఫామ్ అయిన తర్వాత ఇంకా అప్పటికి నేను 2-3 ఫిలిమ్స్ చేశాను. అప్పుడే బిగ్ బాస్ వెళ్ళి వచ్చాను. సో బేసిక్గా ఆ ఎక్స్పోజర్ కూడా యూజ్ అవుతుంది అని చెప్పి వేరే వాళ్ళు నమ్మాలంటే ఫస్ట్ మనమేమన్నా ట్రై చేసుకోవాలి కాబట్టి నేను అలా చేశాను. ఓకే. సో ఈ టైటిల్ అజయ్ గాడు, అజయ్ ఇది మీ పేరు. సో రెండిళ్ళకి ఏమన్నా లింక్ ఉందా లేకపోతే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు ఆ టైటిల్? యాక్చువల్లీ వర్కింగ్ టైటిల్ వేరే ఉండేదండి, ఆర్టికల్ అని వేరే టైటిల్ ఉండేది. సో బేసిక్గా ఈ స్టోరీ అంతా ఒక ఆర్టికల్ బేస్డ్ దానిపైన అయ్యే స్టోరీ. సో మూవీలో నా పేరు అజయ్. సో వచ్చిన తర్వాత నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చేసరికి ఆ టైటిల్ కాస్త లేదనమాట. ఆ టైటిల్ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని అట్లా వెళ్ళిపోయింది. దాని తర్వాత నాకు అనిపించింది, మళ్ళీ మూవీ చూసినప్పుడు మా పిఆర్ఓ గారు సజెస్ట్ చేశారు. సో ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరిది సినిమా అంటే పలానా అజయ్ది అంటారు. సో నీ పేరే పెట్టు, మూవీలో కూడా నీ పేరు ఇదే కదా అని. సో నాకు కూడా అది ఓకే ఫైన్ అనిపించింది. సో అలా అజయ్ గాడు అని పడిపోయాను. బిగ్ బాస్ అజయ్ అనగానే ఖచ్చితంగా అందరూ గుర్తుపడతారు మిమ్మల్ని. సో మూవీ ఏమో అజయ్ గాడు, రియల్ గా ఏమో మీరు అజయ్. మొత్తానికి అజయ్ అనేది కలిసి వచ్చింది మోస్ట్లీ. కొత్త ఇయర్ లో పండక్కి అన్ని అలా కలిసి వచ్చాయి, చూడాలి. సో ఇప్పుడు డైరెక్టర్ గా, హీరోగా, రైటర్ గా, ప్రొడ్యూసర్ గా ఈ నాలుగిటిలో మీరు కొంచెం ఎక్కువ పర్సెంట్ దేన్ని ఎక్కువ ఫుల్ఫిల్ చేశారు అనుకుంటున్నారు? నేను డైరెక్షన్ సైడ్, యాక్టింగ్ సైడ్. సో ప్రొడక్షన్ అనేది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం నా బర్డెన్ తగ్గించారు. అన్నీ అంటే చాలా స్ట్రెస్ అయిపోద్ది. సో యాక్టింగ్ సైడ్, డైరెక్షన్ సైడ్ నేను నా బెస్ట్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకే. సో జనరల్గా మనము ఒక వర్క్ చేయడానికే చాలా కష్టపడాలి, అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం దానిపైన ఉండాలి. బట్ మీరు ఒక చెయ్యి ఒక అందులో, కాలు ఇంకొక అందులో అలా వేశారు, అన్ని పెట్టేశారు. సో ఏది తీసిన ఇంకొకటి మనకి పెండింగ్ ఉండిపోతుంది. సో దాన్ని అంతా ఎలా మేనేజ్ చేశారు? అవుట్పుట్ ఏమో ట్రైలర్ చూసిన, టీజర్ చూసిన, సాంగ్ ఒక్కడే అది చూసిన అన్ని బాగా అనిపిస్తున్నాయి, క్వాలిటీ కూడా బాగా అనిపిస్తుంది. అన్ని అంత కరెక్ట్గా ఎలా మేనేజ్ చేశారు? సో బేసిక్గా క్వాలిటీ కోసం ఎక్కువ కష్టపడ్డామండి. ఎందుకంటే ఫస్ట్ది అంతే అందరు ఈజీగా తీసుకోవద్దు, ఏదో తీసేసాడు అన్నట్టు కాకుండా. సో మా సాంగ్స్ అయినా 4 సాంగ్స్ ఉన్నాయి, 4 సాంగ్స్ కూడా 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, మంచి అప్రిసియేషన్ వస్తుంది. సో క్వాలిటీ వైజ్ ఎక్కడ తగ్గకుండా ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ కూడా కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే అది తీసుకున్నాం అంటే. ఎందుకంటే ప్రోడక్ట్ బయటకు వచ్చినప్పుడు అట్లీస్ట్ హిట్ ఫ్లాప్ మన చేతిలో లేదు, కానీ అట్లీస్ట్ వీడు బాగా సెన్సిబుల్గా అటెంప్ట్ చేశాడు అని దానికోసమే చాలా ట్రై చేసాం. దానికోసం కష్టపడ్డాం బాగానే, నేను నా టీం అందరం బాగానే కష్టపడ్డాం. ఓకే. సో జనరల్గా మనము ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఎలాంటి మూవీ అయినా కానీ మ్యాక్సిమం పాన్ ఇండియా లెవెల్లోనే వాళ్ళు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. సో లేదంటే థియేటర్. బట్ ఈ రెండు కాకుండా మీరు ఓటీటీకి వస్తున్నారు. సో మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ బేసిక్ థింగ్, నాలాంటి చిన్నోడికి ఓటీటీయే ఇప్పుడు సేఫ్ సైడ్, ఎందుకంటే అప్కమింగ్ యాక్టర్స్కి. అండ్ అంటే నేను రాసుకున్నప్పుడు కూడా థియేటర్ రేంజ్లో రాసుకోలేదు అనమాట. నేను అప్పుడు కోవిడ్ సెకండ్ లాక్డౌన్లో ఈ స్టోరీ మేము రాసి ఫైనలైజ్ చేయడం జరిగింది. సో నాకున్న స్టోరీస్లలో ఇది ఒక ఓటీటీ కాంటెంట్, అందరింటికి వెళ్ళొచ్చు, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ స్టోరీ ఇది. సో చూసిన మరీ ఎక్కువ కమర్షియాలిటీ లేకుండా, మాస్ ఫైట్లు, మాస్ డాన్స్లు, కమర్షియల్ అవేం లేకుండా ఉన్న దాంట్లో బేసిక్ కమర్షియల్గా పెట్టి రాసుకున్నాం అనమాట. అప్పటి నుంచి కూడా నేను ఓటీటీ లిమిటేషన్స్లోనే రాసుకొని తీయడం జరిగింది.
సో అందుకే నేను అనుకున్నదే అయింది బేసిక్గా. ఓటీటీకే అనుకున్నాను కాబట్టి ఒక మంచి ప్లాట్ఫామ్ జీ5 లాంటి ప్లాట్ఫామ్ లో వస్తున్నా కాబట్టి హ్యాపీ. ఓకే, అది కూడా పండగ దగ్గర చేసి వస్తున్నారు. పండగకి మీ ఇంటికి వస్తున్నా, సో బేసిక్ అందరు ఇంట్లోకి వస్తున్నా, సో సపోర్ట్ చేయండి. సో పెద్ద సినిమాలకి మేము అక్కడికి వెళ్ళాలి, మీరే మా ఇంటికి వస్తున్నారు. నేను చిన్నోడి కాబట్టి నేనే ఇంటికి వస్తాను. ఏ ప్రాబ్లం లేదు, నేనే మీ ఇంటికి వస్తాను. మనం కాస్టింగ్ విషయానికి వచ్చేసే వరకు మాక్సిమం నోన్ ఫేసెస్ ఉన్నాయి. సో వీళ్ళ మాకు తెలుసు కదా అన్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళ క్యారెక్టర్ కి సెట్ అవుతారు అని డైరెక్టర్ గా మీరు ఎలా అనుకున్నారు? సో భానుశ్రీ అయితే అందరికీ తెలుసు బిగ్ బాస్ నుండి. సో భాను ఇందులో 2 స్టోరీస్ ఉన్నాయి బేసిక్గా. సో ఒక లవ్ స్టోరీ ఉంది, ఇంకొక క్యారెక్టర్ ఉంది డాక్టర్ క్యారెక్టర్. సో ఈ 2 ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో స్క్రీన్ ప్లే వైజ్ అలా ఉంది నాకు. సో భాను చూసినప్పుడు లవ్ స్టోరీకి క్యూట్గా ఒక తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది కాబట్టి సెట్ అయింది. సో అప్పుడు నేను బిగ్ బాస్ కూడా వెళ్ళలేదు. అప్పుడు భానుని అడిగాను అన్నట్టు, అప్రోచ్ అయ్యి ఇలా అనుకుంటున్నాను, ఇది సాంగ్, ఇది ఇట్లా స్టోరీ ఉంటుంది అంటే తను అది బాగా రిసీవ్ చేసుకొని నాకు సాంగ్ నచ్చింది, బాగుంది అని చెప్పి తను చేసింది. అండ్ డాక్టర్ది ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. సో బేసిక్గా రేపు మీ మూవీ చూసినప్పుడు కూడా అదొక యూనిక్గా ఉంటుంది క్యారెక్టర్. సో అది స్టోరీకి కూడా చాలా ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చేసి రోడీస్ విన్నర్, హిందీలో రోడీస్ అని షో ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఆ విన్నర్ శ్వేతా మెహతా అని. సో ఆ అమ్మాయిని చూసినప్పుడు కొంచెం టఫ్గా బోల్డ్గా, ఆమెకు ఒరిజినల్గా కూడా ఆ బేస్ వాయిస్తో అలా ఉందన్నమాట. టఫ్గా మాట్లాడినప్పుడు కూడా అలాగే ఉంది. సో తనకి వెళ్ళి బాంబే వెళ్ళి అంత క్లియర్గా చూపించి ఇలా తీద్దాం అనుకుంటున్నాను, ఒక ప్రజెంటేషన్ ఉండే నాదే, మూడ్ బోర్డ్ అలా రెడీ చేసుకొని ఇలా తీద్దాం అనుకుంటున్నాను ఇది అంటే తను కూడా ఇంట్రెస్ట్ చూపించి ఆన్ బోర్డ్ అయింది. సో బేసిక్గా అలా కుదిరింది. ఓకే, సో ఇప్పుడు మనము షూట్ చేసేటప్పుడు ఒక పాయింట్ ఉంది, అంటే కథ రాసుకునేటప్పుడు ఒక ఆలోచనతో రాసుకుంటాం. అది అంత ప్రాసెస్ అవుతున్న టైంలో కథ మీద ఇంకొక ఆలోచన వస్తుంది. షూటింగ్ టైంలో ఒకటి, అవుట్పుట్ అంతా చూసాక ఇంకొక ఆలోచన వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ మన ఆలోచన అన్నది మారుతూనే ఉంటుంది. సో మీకు అలా ఎన్ని రకాలుగా ఆలోచనలు మారాయి? సో ఐడియాస్ చాలా వస్తూ ఉంటాయి. అంటే ఇంకా బెటర్ చేయొచ్చు, ఇంకా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు సీన్ని, లేదా ఎడిటింగ్ అయిన తర్వాత ఇక్కడ ఇంకా చేస్తే బాగుండేది, ఇంకెక్కడ కాంప్రమైజ్ అయ్యాము ఇక్కడ చేస్తే బాగుండేదని. కానీ ఎక్కడో మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే అంటే నేను పూరిజన్ ఎక్కువ ఫాలో అవుతా. నా ఫస్ట్ సినిమా కూడా నేను మహబూబాలో ఆకాష్ ఫ్రెండ్గా చేశాను. సో ఆయన బాగా ఫాలో అయ్యి బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం షూట్లో. సో తను ఎప్పుడో మాట చెప్తేవారు, ఏంటి అంటే మనకు చాలా ఐడియాస్ వస్తుంటాయి కానీ ఒక ప్రాజెక్ట్ మీద నువ్వు ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలో నేర్చుకోవాలి, అది మెయిన్, రాయడం కాదు. ఎందుకంటే మనం ఎంత కూర్చుని అనే ఐడియాస్ వస్తాయి, నువ్వు దాని నుంచి అయిపోయి మూవ్ ఆన్ అవ్వాలంటే నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలి, ఫస్ట్ అది నేర్చుకోవాలి అది డైరెక్టర్గా. సో అది ఎక్కడో నేను నమ్ముతా. సో బేసిక్గా ఒక ఈ సీన్ కింద సరిపోద్ది అని చెప్పి ఎగ్జిక్యూట్ చేయడం వన్ ఆఫ్ ది రీజన్ ఆయన్నే. అంటే ఒక దీని కింద సరిపోద్ది, ఇంకా మూవ్ ఆన్ అవుదామని. ఓకే, సో మీరు ఈ ఫిలిం ఇండస్ట్రీ సైడ్ రావడానికి ఎవరో ఒకరు ఏదో ఒక సినిమా ఏదో ఒకటి మనకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో అలాగా మీకెవరు, మీకే మూవీ? సినిమా పిచ్చి చిన్నప్పటి నుంచి ఉండదు అంటే చూడటం ఇదంతా. కానీ యాక్టింగ్ డైరెక్షన్ సైడ్ హ్యాండిల్ చేస్తానని నమ్మకం ఇచ్చింది అయితే నేను ఇంతే ఫిలిం. చాలా నాకు చాలా ఇష్టం. ఒక 200-300 టైమ్స్ చూసాను నేను ఇప్పటిదాకా. ఎక్కడైనా లో ఉన్నప్పుడు యాక్టింగ్ సైడ్ కెరియర్ సైడ్ ఎక్కడైనా లో ఉన్నప్పుడు అది చూసుకుంటే కొంచెం మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో రైటింగ్ యాక్టింగ్ ఇవన్నీ కూడా ప్రొడక్షన్ అన్నీ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు భయపడ్డారు మా ఇంట్లో కూడా. సో అందరు భయపడి ఫ్రెండ్స్ కూడా అన్నీ హ్యాండిల్ చేయగలుగుతావు ఆలోచించుకో అది ఇది అన్నారు. కానీ సమ్వేర్ అది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ప్రొసీడ్ అయ్యాను. ఓకే, సో బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీ లైఫ్లో జరిగిన చేంజెస్ ఏంటి? ఎక్స్పోజర్ వైజ్ ముందు 10 మందికి తెలుసు, ఇప్పుడు 100 మందికి తెలుసు. అదో మేజర్ చేంజ్. అండ్ అవకాశాలు కూడా ముందు నేను అంటే పెద్ద ఫిలిమ్స్లో నాకు ఎలా ఉండేది అంటే ఒక నోన్ ఫేజ్ నన్ను ఆడిషన్లో సెలెక్ట్ చేసేవాళ్ళు, కానీ ఫైనల్గా ఒక నోన్ యాక్టర్ ఉంటే ఆ సినిమాకి వెయిటేజ్ పెరుగుతుందని నన్ను రిజెక్ట్ చేసేవాళ్ళు. సో దానికి అంటే వాళ్ళ కారణం కూడా కరెక్టే, ఎందుకంటే కమర్షియల్గా వాళ్ళకి కూడా సెల్లింగ్ పాయింట్ కావాలి, సెల్లింగ్ ఫేజ్ కావాలి కాబట్టి. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అది వెళ్ళిపోయింది, నోన్ ఫేజ్ అన్నోన్ ఫేజ్ వెళ్ళిపోయి ఇప్పుడు పలానోడు అని ఒక ఐడెంటిటీ వచ్చింది. అది నాకు 100% ప్లస్ అయింది. సో ఓకే, మీరు నోన్ ఫేజ్ కాదు కాబట్టి రిజెక్ట్ చేశారు అంటున్నారు కదా, అలాంటి మూవీస్ లో బాగా హిట్ అయిన మూవీస్ కొంచెం హై బడ్జెట్ ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా పేర్లు అడగనులేండి, అడిగినా చాలా ఉన్నాయి. ఓకే, హీరోస్ ఎవరైనా చెప్తారా అందులో చేసిన వాళ్ళు? సినిమా పేర్లు వద్దు. 100 crores పాన్ ఇండియా సినిమాలు చాలా ఉన్నాయి. ఓకే, అందులోనే అంటే నోన్ ఫేస్ కాదు కాబట్టి ఒక పర్టికులర్ క్యారెక్టర్ కి అనుకున్నారు, కానీ ఎక్కువ నోన్ కాదు అని చెప్పి. అప్పుడు నేను 2-3 ఫిలిమ్స్ చేశాను కానీ అంత రీచ్ అవ్వలేదు.
ఓటీటీలో ఉన్నాయి కానీ థియేటర్లో అంత సౌండ్ రాలేదు. సో ఇండస్ట్రీలో ఎలా అంటే ఒక కొంచెం సినిమా సౌండ్ అయితే ఎక్కువ రీచ్ అవుతుంది. ఓకే. సో ఓటీటీలో ఇది బాగా రీచ్ అవుతుందని ఎందుకు పక్కా అనిపిస్తుంది నాకు? ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే నేను రాయడం కూడా అంటే ఒకటే కాంటెంట్ మీద ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే కాకుండా అందరినీ దృష్టిలో పెట్టుకొని రాశాను. ఫ్యామిలీ ఆడియన్స్ని, కామెడీ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది. మీరు ట్రైలర్లో చూస్తే మంచి మదర్ సన్ బాండింగ్ ఉంటుంది, అండ్ ఫైట్స్ ఉన్నాయి. ఓటీటీలో కూడా అంటే కమర్షియల్ థియేటర్ రేంజ్ ఫైట్స్ లాగా చేసాము. నా ఫ్రెండే ఫైట్ మాస్టర్ కూడా, పృథ్వీ అని. ఇప్పుడు పండక్కి ఆయన 4 సినిమాలు, హనుమాన్ అయిందే, సైంధవ్ అయిందే, అండ్ మళ్ళీ నా సమీరంగా ఆయనే చేశారు. సో నాది. సో ఆయన మంచి అందరూ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా చేశాం. సో అన్ని ఆడియన్స్కి అందరు నోన్ ఫేసెసే ఉన్నారు. యాదవ్ రాజు ఉన్నాడు, అభయ్ ఉన్నాడు, భాను ఉంది, శ్వేత ఉంది. సో సో అందరూ పండక్కి కూర్చొని వాళ్ళు తింటూ, చాలా చిన్న సినిమా, 1 hour 50 minutes సినిమా. ఓకే. సో కూర్చొని డిన్నర్ చేస్తే, లంచ్ చేస్తే ఆ టైంలో చూసేవచ్చు హ్యాపీగా. మూవీని ఎక్కువ ఏ లొకేషన్స్లో షూట్ చేశారు? మూవీ ఇక్కడే అండి, నేను మ్యాక్సిమం ఇక్కడే, మొత్తం హైదరాబాద్లోనే అయింది. అండ్ సాంగ్స్ సెట్ చేసాము మోస్ట్లీ ఇక్కడే. అవుట్డోర్స్ అవన్నీ కూడా ఇక్కడే. సో షూటింగ్ జరిగే టైంలో కొన్ని ఫన్నీ మూమెంట్స్ కానీ, కొన్ని సాడ్ మూమెంట్స్ కానీ ఖచ్చితంగా ఎదురవుతాయి మనకి. నాకు స్ట్రెస్ ఎక్కువ ఉండేది, అన్నీ నేనే చేసుకున్నా కాబట్టి. ఫన్నీ అంటే యాదవ్ రాజుతో, అబ్బాయితో చాలా ఫన్ ఉండేది. వాళ్ళతో కామెడీ సీన్స్ ఉన్నాయి. వాళ్ళు ఉన్నప్పుడల్లా ఫన్నే ఉండేది. ఇవాళ మేము జనరల్గా కూడా మేము నార్మల్గా మేము ఫ్రెండ్సే, ఎప్పుడు ఫన్ ఉండేది. ఇంకా మిగతా యాక్టర్స్ అందరు ఫ్రెండ్సే, మొత్తం టీం అంతా ఫ్రెండ్సే కాబట్టి ఎప్పుడు ఆ ఫన్ ఉండేది, ప్రెషర్ ఉండేది, స్ట్రెస్ ఉండేది. ఓకే. సో ఈ మూవీలో మనకి కొంచెం నోన్ యాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకోవాల్సినవి ఉంటాయి, వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, సంథింగ్ ఏదో ఒక పాయింట్. అలాగే మీరు ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? జయశ్రీ గారు ఉన్నారు. యాక్చువల్లీ తను అన్ని ఇప్పుడు వస్తున్న అన్ని పెద్ద ఫిలిమ్స్లో మదర్ క్యారెక్టర్స్ అవన్నీ ప్లే చేస్తూ ఉన్నారు. తను అంటే తను క్యాజువల్గా వచ్చేస్తారు, తను రోల్ ఏం అడిగారు అదేం అడిగారు, మంచి సీన్ ఇచ్చిన తర్వాతనే తను అర్థం చేసేసుకొని ఆ రోల్లోకి వెళ్ళిపోతారు. అదొక టైప్ ఆఫ్ ఆర్ట్ అది. అండ్ ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉన్నారు, తను కేజీఎఫ్లో ఇలాయత్ ఖలీలని, అంత పెద్ద సినిమా తర్వాత నేను వెళ్ళి అప్రోచ్ అయ్యా. నాదే చిన్న సినిమా, ఆయన అంత పెద్ద సెటప్ సినిమా చేసి వచ్చారు. కేజీఎఫ్ 2 రిలీజ్ అయింది, హైప్లో ఉన్నారు అందరూ. వెళ్ళిన తర్వాత ఆయన కూడా అంతే, తను వచ్చేసి డైరెక్ట్గా సీన్ ఇవ్వగానే నేను ఫాదర్ ఇలా ఉండాలని కూడా నేనేమి ఇన్పుట్ చేయలేదు, తను యాస్టీజ్గా చేశారు. అవి నాకు నచ్చింది. సో బేసిక్గా వాళ్ళిద్దరు క్వాలిటీస్ ఓకే, సీనియర్స్ కాబట్టి వాళ్ళు స్టేజ్ నుంచి వచ్చారు, స్టేజ్లో వాళ్ళు ఒక రోల్లోకి వెళ్ళిపోతారు అని చెప్పి. సో మీలో మీకు నచ్చిన ఒక విషయం చెప్పండి. నచ్చే విషయాలు కదా, నచ్చనిది మీకే నచ్చదు అసలు. అది నచ్చింది. షూట్ ఉన్నప్పుడు ఓకే, షూట్ లేనప్పుడు లేజీ చాలా. ఫోన్స్ ఎత్తాను, ఫోన్లో టచ్లో ఉన్నాయి, అదొక పెద్ద కంప్లైంట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి. అంటే సైలెంట్లో పెట్టేస్తా, చూసుకోండి, పని ఉందంటే చూసుకుంటాను. సో పని ఉండాలంటే ఫస్ట్ మనకి షూట్ ఉండాలి. షూట్ ఉంటే ఆన్ టైం ఉంటా, అండ్ అన్ని యాస్టీజ్ ఉంటాయి. లేదంటే ఇంకా చాలా లేజీ. ఓకే. సో ఫ్యూచర్లో ఒక మల్టీ స్టారర్ కానివ్వండి, లేకపోతే ఒక డైరెక్షన్ ఆపర్చునిటీ వచ్చింది మీకు. సో డైరెక్షన్ ఆపర్చునిటీ వస్తే ఏ హీరోతో చేస్తారు? మల్టీ స్టార్ వస్తే ఏ హీరోతో చేస్తారు? యాక్టింగ్ డైరెక్షన్ రెండు అడిగాను నేను. యాక్టింగ్ అయితే అందరితో చేస్తా, డైరెక్షన్ కూడా. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఏదో ఒకటి ఉంటుంది కదా. నాకు ప్రభాస్ గారు బాగా ఇష్టం. ప్రభాస్ గారు. ఓకే. డైరెక్షన్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇద్దరిలో ఎవరికి వచ్చినా ఓకే. డైరెక్షన్ ఇద్దరితో ఎవరికి వచ్చినా ఓకే, యాక్టింగ్ కూడా ఓకే. ఓకే. సో జనరల్గా మనము ఒక సినిమా చేస్తున్నామంటే చాలా ఆలోచిస్తాం, ఒక కథ పరంగా కానీ ఎలాగైనా కానీ. సో కథ రాసుకున్నాక నేనే హీరోగా ఎందుకు చేయడం, ఆల్రెడీ రాసాను కదా, డైరెక్షన్ లోకి దిగుతున్నాము, ప్రొడ్యూసింగ్ అంటే అందులోకి దిగుతున్నాము, వేరే వాళ్ళని పెట్టుకుంటే అవుతుంది కదా అన్న పాయింట్ ఏమైనా వచ్చిందా మీకు? వచ్చింది, కానీ యాక్చువల్లీ అంటే నేను ఇనిషియల్గా ఇప్పుడు నేను యాక్టింగే ఇప్పుడు అంటే బిగ్ బాస్ తర్వాత కొంచెం నోన్ అయ్యాను కాబట్టి ఇంకా నా సినిమా లైనప్ ఉన్నాయి. అంటే నాకు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్లో వెళ్ళి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ లేదు, అంటే వెళ్ళి అప్రోచబిలిటీ తెలియదు నాకు, ఎలా అప్రోచ్ అవ్వాలి. అండ్ తర్వాత పెద్ద హీరోలు కూడా వాళ్ళ స్టార్డమ్ని, అంటే వాళ్ళ స్టార్డమ్ మీద మనం బిజినెస్ చేస్తున్నాం. సో బేసిక్గా వాళ్ళు నమ్మాలి కదా అంతలా. సో ఫస్ట్ మనం ఒకటి ప్రోడక్ట్ చూపిస్తే నాకు ప్రజెంటేషన్లా ఉంటుంది. సో అప్పుడు ఈజీగా మనం చెప్పొచ్చు, మన వర్క్ కూడా చూస్తారు కాబట్టి అప్పుడు నమ్ముతారు అని అనిపించింది. అంటే ఇప్పుడు వెళ్ళి నమ్మండి అంటే ఇంటర్డే నమ్మడు బయట. సో అవుట్పుట్ వచ్చేసింది. సో మీకు తెలిసిన వాళ్ళు చూసే ఉంటారు అవుట్పుట్ ని. చూసారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూసారు, జీవాళ్ళు అందరూ. ఓకే. సో చూసాక ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ వాళ్ళలో ఎవరు ఇచ్చారు, మీకు ఏమి ఇచ్చారు? నాకు ZEE5 నుంచి వచ్చింది. ZEE5 వాళ్ళు 3 times చూసారు, ఇక్కడ టీం బాంబే టీం.
బాగా తీసావు, ఫస్ట్ టైం అలా కాదు, వన్ మ్యాన్ షో అంటే ఇంత క్వాలిటీగా తీసావు, కమర్షియల్గా అంటే కమర్షియాలిటీ మేనేజ్ చేయడం చాలా ఇది, నువ్వు బాగా అది చేసావు అని చాలా అప్రిసియేషన్ వచ్చింది. అది బాగా అనిపించింది, ఎందుకంటే జీ నుంచి వాళ్ళు ఎన్నో సినిమాలు చూస్తారు కదా, ఎవ్రీడే ఒక 10-15 ఫిలిమ్స్ చూస్తారు. సో అక్కడ నుంచి రావడం చాలా ఇదండి, ఫ్యామిలీ వాళ్ళకి ఎలాగో నచ్చుతుంది కాబట్టి అక్కడ నుంచి బయట అవుట్ సైడర్స్గా వాళ్ళు బాగా, నాకు అది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అంటే ఫస్ట్ టైం వాళ్ళు కొంచెం ఏది డౌట్ ఉన్నా ఏదో బాగాలేదన్నా కానీ డౌన్ అయ్యేది కాన్ఫిడెన్స్, కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు చాలా ఇది ఉన్నారు. ఓకే, సో ఆ అజయ్ గారికి ఈ అజయ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అక్కడ ఇక్కడ అంటే క్యారెక్టర్ వైజ్ సేమే అండి, బేసిక్ ఏముండదు, సేమే. అక్కడ కూడా వాడు ఏమి ఎక్కువ మాట్లాడడం ఇక్కడ అంతే. సో మిమ్మల్ని మీరు అక్కడ అలాగే చూస్తాము, ఏమన్నా చేంజెస్ ఉంటాయా? మోస్ట్లీ అంతే, కొంచెం ఈజీ అవుతుంది. ఆ ఫైట్లు అలా చేయలేం కానీ, ఫైట్లు పక్కన పెట్టండి, గాల్లో ఎగరేస్తారు సినిమాలో, అంతే అంతే, మిగతా అంతా సేమ్. సో అసలు చేంజే లేదు, మాక్సిమం లేదు, 80%. ఓకే, సో 12th కి రాబోతున్నారు మీరు, మా ఇంటికి వచ్చేస్తున్నారు డైరెక్ట్, వితౌట్ మా పర్మిషన్స్ లేకుండా మీరు మా ఇంటికి వస్తున్నారు. ఫ్రీగా కూడా చూడొచ్చు, ఫ్రీగా చూడొచ్చు, అది కూడా పండగ దగ్గర చేసుకొని పండగను ఇంటికే తెస్తున్నారు కాబట్టి. సో సంక్రాంతి ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం, అంత గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఇంటర్వ్యూ, మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.